అపస్మా విద్యార్థులకు సమాజానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ రంతులయ్య అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖ కార్యాలయంలో అందులలిపి సృష్టికర్త లూయి బ్రెయిలీ 217వ జయంతిని ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధత్వాన్ని కళ్లతో కాదు హృదయంతో చూడాలని గొప్ప సందేశమిచ్చిన లూయి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాలలో హిందీ ఉపన్యాసకులుగా పనిచేస్తున్న అంధుడైన డాక్టర్ సురేంద్ర ఉత్తేజకరమైన ప్రసంగంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముగ్ధులయ్యారు. అంధుడైనప్పటికీ డాక్టరేట్ సాధించిన వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించి అందరిలో స్ఫూర్తి నింపారు. దివ్యాంగులకు సులభతరంగా విద్యను అందించడానికి బోధనాపకరణాలను సమకూర్చిన ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ ను ప్రశంసించి సత్కరించారు. సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల కోసం అందజేస్తున్న అన్ని రకాల సేవలను తల్లిదండ్రులు వినియోగించుకుని ఉన్నత స్థానానికి పిల్లలు చేరేలా కృషి చేయాలన్నారు. అపస్మా జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్ మాట్లాడుతూ ఎక్కడ అవసరమని తెలిసినా వెంటనే సేవలందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోధన సదుపాయం కల్పించిన దాత దొడ్ల కోదండరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఎం దిలీప్ కుమార్, పివి రత్నం, అపస్మా టౌన్ ప్రెసిడెంట్ ఆయిబ్ ఖాన్, కోవూరు నియోజకవర్గ సెక్రటరీ ఎస్ మల్లీశ్వర్ రెడ్డి, జిల్లా రీసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, సహిత విద్య ఉపాధ్యాయులు నారాయణ, మనోహర్, శేషమ్మ, శ్రీనివాసులు రెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆయన 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈ 6 చుక్కల లిపిని వారు కనిపెట్టడం జరిగింది. అయితే చార్లెస్ బార్బియర్ ఆయన 12 చుక్కల్లో సైనికులకు సంకేతాల కోసం ఈ లిపిని అభివృద్ధి పరిస్తే సర్ లూయిస్ బ్రెయిల్ గారు దాన్ని 6 చుక్కల్లో కుదించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా అన్ని భాషలకి ఇది ఒక్కటే లిపి. అంటే మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంటి ఇండియన్ లాంగ్వేజెసే చదవగలరు. కానీ నేను ఫారిన్ లాంగ్వేజెస్ కూడా చదివేయగలను. ఎందుకు అంటే దేనికైనా 6 చుక్కలే. అందుకే నేను ఎప్పుడో రాసుకున్న ఒక మాట ఏంటంటే అంధత్వం అవరోధం కాదు, 6 చుక్కలతో అవనిని చదివేలా తయారు చేశాడు సర్ లూయిస్ బ్రెయిల్. I can read any language within the 6 dots, right? So అంటే ఎప్పుడు మనకి ఏదైతే లేదో దాన్ని చూసి బాధపడడం కంటే ఆ లేని దాన్నే మనం ఆసరాగా చేసుకొని అంటే బలంగా తయారు చేసుకొని ముందుకెళ్ళాలి అంటాను నేను. ఎందుకంటే మీకు గమనించండి, సర్ లూయిస్ బ్రెయిల్ చూపు కోల్పోయినప్పుడు ఆయన చూపు దేంతో కోల్పోయాడు అంటే ఒక సూది ఆయన కంటికి తగిలి చూపు కోల్పోయాడు అనమాట. అదే సూదిని ఆధారంగా చేసుకొని డాట్స్ రాయాలంటే స్టైలస్ అంటాం అనమాట. 6 డాట్స్ రాసేది అది కూడా సూదిలానే ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు కొంతమంది కాబట్టి. సో ఆ సూదితోనే చదువుకునేలాగా ఆయన లిపిని తయారు చేశారు. అంటే దేంతోటైతే అతను చూపు కోల్పోయాడో దాంతోనే అతను మళ్ళీ జీవితాన్ని నిర్మింప చేసుకొని మాలాంటి అనేక లక్షల కోట్ల మంది విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్కి ఆయన మార్గదర్శకత్వం వహించారు. అయితే మన దేశంలో లేకపోతే మన ప్రపంచంలో సమస్య ఏంటి అంటే ఎటువంటి ఇన్నోవేషన్ని గుర్తించారనమాట తొందరగా. సర్ లూయిస్ బ్రెయిల్ బ్రతికుండగా ఆ లిపికి గుర్తింపు రాలేదండి. రాయల్ సొసైటీ ఇంగ్లాండ్ వాళ్ళు ఆయన చనిపోయిన చాలా ఏళ్ళకి ఆ లిపిని గుర్తించారనమాట, బ్రెయిలీ లిపిని. సో ఈ విధంగా ఇక్కడున్న పిల్లలకి అలాగే శేషమ్మ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మిగిలిన వారందరూ కూడా నేను చదువుకునేటప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు. భవితా సెంటర్ లేదు. నాకు 5 years ఉన్నప్పుడు హాస్టల్లో వదిలేశారనమాట. దేర్ ఐ లెర్న్ బ్రెయిల్. అక్కడ బ్రెయిల్ నేర్చుకున్నాను. అండ్ 10th క్లాస్ వరకు స్పెషల్ స్కూల్లోనే చదువుకున్నాను. నేను ఇంటర్మీడియట్ నుంచి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. నేను ఒక్కడనే విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్ని మా కాలేజ్లో ఇంటర్మీడియట్లో. అండ్ ఐ గాట్ దిస్ కాలేజ్లో నాకు 81% రావడం. వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. మా ప్రైవేట్ పాఠశాలలో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలకు పోటీ పడుతున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మా గౌరవ కరెస్పాండెంట్స్ అందరూ కూడా
తమ సొంత డబ్బుతోటి 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి ఉన్నత చదువుకొని ఓ 10 మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తూ, ఆయమ్మలు, వ్యాన్ డ్రైవర్లు వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ మేము నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. చాలామంది దృష్టిలో ప్రైవేట్ పాఠశాల అంటే బాగా డబ్బు ఎక్కువైపోయిన వాళ్ళు అనుకుంటున్నారు. అవన్నీ కూడా కార్పొరేట్, నారాయణ, శ్రీ చైతన్య, రత్నం లాంటి వాళ్ళు. మేమందరం కూడా నిరుద్యోగులం, మంచి చదువుకున్నాం. ఈ వృత్తి చాలా పవిత్రమైనది, దీంట్లో ఉండాలి మేమని చెప్పి మేమందరం కూడా ఈ వృత్తిని ఎన్నుకొని ప్రభుత్వం ఒక్కొక్క బిడ్డపై పెట్టే ఖర్చు కంటే కూడా తక్కువ ఖర్చుతోటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము మా ప్రైవేటు పాఠశాలలు. మేమందరం కూడా మాకు ఇక్కడ గౌరవ ఎంఈఓ గారు మాకు పూర్తి సహకారంగా ఉంటారు. ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అయినా కూడా మేము పాల్గొంటాం. గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు విజయవాడలో ఒక నెల్లూరు జిల్లా నుంచే 37 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి మేము పోయి స్వయంగా చెక్ ఇచ్చి వచ్చాము. అంటే మా దగ్గర ఉండే పిల్లలందరికీ చదువుతో పాటుగా సమాజము మనము బాధ్యతగా ఏర్పాటు చేస్తాం, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం. ఇందాకనే మా గౌరవ ఎంఈఓ గారు చెప్పారు, అపస్మా వాళ్లకు కార్యక్రమాలు టీచర్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ మధ్యనే స్పోర్ట్స్ మీట్ జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి ఎన్నికై జిల్లా స్థాయిలో ఒకటి జరిగింది. అలాగే రేపు మనోహర్ రెడ్డి మెమోరియల్ సెర్చ్ ఎగ్జామినేషన్ 10th వాళ్ళకి పెడుతున్నాం. అంటే ప్రైవేటు పాఠశాలలు కూడా ఈ సమాజంలో ఒక ప్రధాన భూమిక వహిస్తున్నాయి. రాష్ట్రంలో 47 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. సో కాబట్టి అట్లా ప్రైవేటు పాఠశాలలు మేము అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈరోజు ఈ భవిత కేంద్రానికి పాల్గొనేదానికి మాకు అవకాశం ఇచ్చిన ఎంఈఓలకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించాలి. మన ఇంట్లో ఒక్క బిడ్డ సరిగా లేకపోతే అమ్మ ఎంత తల్లాడెళ్ళిపోతుందో అలాంటిది ఇలాంటి 10-15 మంది పిల్లల్ని ఉదయం నుంచి సాయంకాలం దాకా చూస్తున్న ఆ ఇద్దరికి, శ్రీనివాసరెడ్డి గారికి, మేడంకి మనం అందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో వాళ్ళని అభినందించాల్సిందిగా చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రోజు మన ఉచ్చిరెడ్డిపాలెం గ్రామం నందు లూయి బ్రెయిలీ 201వ జన్మదినోత్సవం సందర్భంగా మన ఇక్కడ ఉన్న భవిత విద్యార్థులందరికీ మరియు వాళ్ళ తల్లిదండ్రులందరికీ మరియు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ వహించిన అతిథులకు అందరికీ ఈ మండలం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముందు ముఖ్యంగా ఇక్కడ ఈ భవితా స్కూల్ విద్యార్థులకు వారి ఆనందం కోసము, వారు ఆనందంగా ఇక్కడ చదువుకునే దానికోసము నిస్వార్థ సేవతో మన ప్రైవేటు స్కూలు అపస్మా యాజమాన్యం వారు ఒక 25,000 రూపాయలు వారికి వివిధ ఆట వస్తువులు కానీ, వివిధ ఆనందంగా ఆడుకునే వస్తువులు కానీ సమకూర్చేదానికి ఒక 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఆ మొత్తం ద్వారా మన స్కూల్ భవితా స్కూల్ యాజమాన్యం వారు అయితేనేమి, మన ఎంఈఓ ఇద్దరు 1, 2 కానీ వీళ్ళందరి సహకారంతో ఆ పిల్లలందరికీ ఇక్కడున్న వస్తువులందరినీ సమకూర్చి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ మా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందు మన లెక్చరర్ ప్రసాద్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రసాద్ గారికి కూడా మా అందరి తరపున, సార్ సురేంద్ర కోఆర్డినేటర్ సురేంద్ర గారికి, అందరికీ ఈ వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకు కూడా అందరికీ మన మండలం తరపున వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందు ముఖ్యంగా వీరికి పిల్లలందరికీ వారు పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకొని వాళ్ళందరినీ సరైన సమయానికి ఈ స్కూలుకు పంపిస్తే, భవితా స్కూలుకు పంపిస్తే, ఇక్కడ భవితా స్కూల్లో మన శేషమ్మ గారైన టీచర్ గారు చాలా బాగా వాళ్లకు
చూసుకుంటున్నారని నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కూడా మా ఇక్కడుండే పరిస్థితిని గమనిస్తున్నా కాబట్టి నాకు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావాలంటే చాలా సంతోషంగా నేను వస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఈ స్కూల్లో నాకు చాలా ఆనందం అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి విద్యార్థులకు మనము ఇలా చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరియు ఇక్కడికి రాని వాళ్ళు కూడా, రాలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు కూడా ప్రతి శనివారము వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి ఆ పిల్లలకు కూడా చదువు నేర్పించే పద్ధతిని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడున్న శేషమ్మ గారు అయితేనేమి, వారి సిబ్బంది అయితేనేమి, వాళ్ళ ఇంటి దగ్గరికి, అలాంటి పిల్లలు ఉన్న ఇళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకు ప్రతి శనివారం పూట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నందుకు వారికి కూడా మన మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమస్కారం అండి. నా పేరు దిలీప్ కుమార్. నేను మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరెడ్డిపాలెంగా పనిచేస్తున్నాను. ఈరోజు భవితా కేంద్రంలో బ్రెయిలీ జన్మదినోత్సవాన్ని మేము ఘనంగా ఏర్పాట్లు చేసుకొని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన CWSN అంటే విభిన్న ప్రతిభావంతులైన పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతులు కూడా సమాజంలో అందరి విద్యార్థుల్లాగా మంచి భవిష్యత్తు సాధించాలన్న ఒక సదుద్దేశంతో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రైవేటు అనేటువంటి పాఠశాలల ఆర్గనైజేషన్ అనేటువంటి అపస్మా తరపున వాళ్ళు 25,000 రూపాయలు ఈ IRT భవితా కేంద్రానికి అందజేయడం జరిగింది. దాంతో పిల్లలకి మరింత సులభంగా, మరింత నైపుణ్యంగా వారికి విద్యాబోధన చేసే TLM కొని ఉపయోగించడం జరుగుతుంది. మండల విద్యాశాఖ పక్షాన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈరోజు విభిన్న ప్రతిభావంతులైనటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేసినటువంటి గ్రామ పెద్ద దొడ్ల కోదండరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విభిన్న ప్రతిభావంతులైనటువంటి పిల్లలందరికీ కూడా మీ తల్లిదండ్రులు మీరు ఈ పాఠశాలకి క్రమంగా కానీ పంపించగలిగితే, లేదు మీరు రాలేకపోతే మా కేంద్రంలో తెలియజేసి మీకు ఇంటి వద్ద అయినా సరే మీకు మొత్తం విద్యా కార్యక్రమాలు నిర్వహించి వారిని కూడా సమాజంలో భవిష్యత్తులో మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకుపోయేంత వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మనకు మన గౌరవ MPDO గారు లైవ్ ఎగ్జాంపుల్తో సహా ఎందుకు విభిన్న ప్రతిభావంతులు చదవాలన్న అంశం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అదే రకంగా ఈ ఐఈకి సంబంధించి అంటే ఈ ఐఈ కోఆర్డినేటర్ అయినటువంటి ప్రసాద్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఈయన సమగ్ర శిక్షకి సంబంధించి ఈ జిల్లా ఆఫీసరు. ఈ కేంద్రాలన్నీ సార్ కంట్రోల్లో జరుగుతాయి. సార్ కూడా ఇప్పుడు మీకు మంచి సలహాలు సందేశాలు ఇస్తారు. అదే రకంగా విభిన్న ప్రతిభావంతుడిగా ఉండి భవిష్యత్తులో మంచి ఉద్యోగం ఎలా పొందాడు అన్నటువంటి విషయాన్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా తల్లిదండ్రులకి, పిల్లలకి మేము అందించాలని డాక్టర్ సురేంద్ర గారు మన మధ్యలో ఉన్నారు. ఈయన DKWలో గవర్నమెంట్ లెక్చరర్, హిందీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన అనుభవాలను కూడా మీతో చక్కగా పంచుకున్నందుకు ఆయనకి కూడా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా విభిన్న ప్రతిభావంతులు కేంద్రానికి దూరంగా కానీ ఉంటే వారి సమాచారాన్ని మాకు అందజేసి వారందరికీ కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి వచ్చేలాగా మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe SS News AP.